హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్, సింపుల్గా నేర్చేసుకోండి. ఒకసారి నేను చూపించే విధంగా చూసి. నేనైతే ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నానండి. 1 లీటర్ పాలు తీసుకొని పాలు మరగబెట్టక ముందే పచ్చి పాలు కొన్ని పక్కకు తీసుకోవాలండి. మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసి కస్టర్డ్ పౌడర్ అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి పచ్చిపాలల్లా. అలాగే మనం పాలు మరిగించుకోవాలండి. 1 లీటర్ పాలు మరిగించుకున్నాను. మరిగిన తర్వాత నేనైతే ఇక్కడ షుగర్ వేసుకున్నానండి. రుచికి తగినట్టుగా షుగర్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మీరు తీసుకునే దాని క్వాంటిటీని బట్టి మీరు కూడా వేసుకోండి. నేను 1 లీటర్ పాలు ఇక్కడ తీసుకున్నాను కాబట్టి చిన్న బౌల్ ఉంటుందండి, దాని నిండగా వేసేసాను షుగర్ అయితే. నేను ఇక్కడ మీరు కూడా అలాగే చేసేయండి. మొత్తం మరిగించుకోవాలండి. మొత్తం మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఉడుకుతుంటే మొత్తం తిక్కుగా అవుతుందండి, గట్టి పడుతుంది, చాలా బాగుంటుందండి. ఇదే మెయిన్ ప్రాసెస్, ఇది అస్సలు మిస్ కావద్దండి. పచ్చిపాలల్ని కలుపుకోవాలండి. ముందుగా తీసుకున్న తర్వాత దీంట్లో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తిక్కుగా అయిపోయింది. ఆ చిన్న చిన్న చీమలు పడ్డాయి, తిక్క చీమలు. అవి నేను తీసేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనిపించలేదు షుగర్లో, అక్కడ ఇక్కడ ఉన్నాయిలే ఏం కాదులే అనేసి వేసాను. ఇక్కడేమో ఇలా కనిపిస్తున్నాయి, ఏమనుకోకండి, నో బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి కదా. ఓకే, దీనిలోకి మనకు ఫ్రూట్స్ అన్నీ, మనం ఫ్రూట్ సలాడ్ కాబట్టి మనకి ఏ ఫ్రూట్స్ కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి మొత్తం ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది మొత్తం మరిగిన తర్వాత ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి, చల్లారిపోవాలండి. ఇది మొత్తం తీసి పక్కకు పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత మనం ఏ ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ మొత్తం నేను దానిమ్మ పండు తీసుకున్నానండి. ఒక్క దానిమ్మ పండు 100 రూపాయలంట బాబోయ్. వద్దని ఇంకో వేరే దగ్గరికి వెళ్ళేసి అడిగితే 60 రూపీస్ అన్నారు. ఒక దానిమ్మ పండు అయితే తీసుకున్నా. అనుభవించి చేసే వాళ్ళకే తెలుస్తుంది కదండి, అందుకే చెప్తున్నాను, ఏమనుకోకండి, సోదనుకోవద్దు ప్లీజ్. దానిమ్మ పండు కూడా మొత్తం ఒలుచుకుంటున్నానండి, ఇత్తులు తీసుకుంటున్నాను. అలాగే ఒక యాపిల్ పండు, గ్రేప్స్, బనానా ఒకటి వేసుకున్నానండి నేను. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా ఉంటే, ఇంకా జామ పండు కావచ్చు, పప్పాయ కావచ్చు, మీకు ఏవైనా చిన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. పాలు చల్లారేలోపు మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి మొత్తం. నేను ఇక్కడైతే దానిమ్మ, అరటిపండు, గ్రేప్స్, యాపిల్ పండు, ఇవి 4 అయితే తీసుకున్నానండి. ఈ 4 సరిపోతుంది అనేసి ఆ 4 ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇది మొత్తం చల్లారిపోయిందండి, వేడి లేదు, చల్లారిపోయింది. ఇంకా నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ మొత్తం దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కూడా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. నా దగ్గర అయితే అందుబాటులో లేదనేసి నేనైతే యాడ్ చేయలేదు. మిగతా ఫ్రూట్స్ మొత్తం దీంట్లో వేసుకుంటున్నానండి. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకొని, మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో 1 డే మొత్తం పెట్టొచ్చు, లేదంటే 3-4 అవర్స్, లేదంటే 1 అవర్ అలా పెట్టుకొని ఈ ఎండాకాలంలో చాలా చల్లగా తాగాలండి, చాలా బాగుంటుంది. బయట తాగే కంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని రుచిగా తాగుతుంటే, మన పిల్లలకు పెడుతుంటే ఆ ఫీలింగే వేరండి. నాకు చాలా ఇష్టం అండి. బయట కంటే నేను నేర్చుకొని నా చేతి నుంచి నేను చేసి పెట్టడం చాలా ఇష్టం అసలు, కుకింగ్ చేయడము. ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రూట్ సలాడ్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. మొత్తం వీడియో చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ప్లీజ్. బెల్ బటన్ కొట్టండి, మర్చిపోవద్దు, హాల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఫైనల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రూట్ సలాడ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.